మార్నింగ్ అండి. ప్రెస్ మీట్ వాళ్ళకి నా ధన్యవాదాలు. సార్ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా ఊరు విశాఖపట్నం అండి. నాకు ఈ మూవీకి ఇచ్చిన అవకాశం ఇచ్చిన శివగారికి ధన్యవాదాలు. ఫస్ట్ చెప్పాలంటే మా హీరో గారిని ఫస్ట్ రోజు చూశానండి. చూస్తే హీరోయిన్ చూసి ఏంటబ్బా హాలీవుడ్ అని తీసుకొచ్చారు, తెలుగు లెవెల్ దొరకలేదు శివగారికి అనుకున్నాను నేను. బట్ చూస్తే తర్వాత మా మిస్సెస్ అన్నది, ఏంటి మా ఇతను సీరియల్ పెద్ద పెద్ద సీరియల్లో చేస్తారు, మీకు తెలియదు ఏనని అన్నారు. యాక్చువల్లీ నేనంటే మూవీలు చూస్తేనే తప్ప, మూవీలు చేసేవాడినే తప్ప టీవీ సీరియల్ పెద్దగా చూసేవాడిని కాదనమాట. తర్వాత తన స్టోరీ తను చూసేసరికి నాకు మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే డైరెక్టర్ గారు కూడా సూపర్ అండి. ఆయన పూరి గారి కథ చేశారు, కానీ పూరి గారి కంటే బాగా క్రియేట్ చేస్తారండి నన్ను అడిగితే మాత్రంగా. ఎందుకంటే మా సెట్ లేదండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఆర్ట్ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని తప్పులు ఉన్నా కూడా ఆయన క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. అదే అటువంటి వ్యక్తి మా డైరెక్టర్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా సూపర్ అండి. మా హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇప్పుడు మా హీరో గారు మాత్రంగా రెబల్ అవుతారండి. ఎందుకంటే ఫిట్నెస్ అయినా ఏదైనా కూడా బిగ్ బాస్లో అంతా బాగా ఇచ్చేశారు. హీరో గారు మాత్రంగా నాకు నిజంగా చెప్తున్నా మంచి లైఫ్ ఉందండి ఆయనకి. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు, సినిమా ప్రేమికులు అందరికీ నా నమస్కారం. పరమపద సోపానం ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా పేరుది. అలాగే పేరు ఎలా ఉందో పరమపద సోపానం అంటే మీ అందరికీ తెలుసు. అందులో ఉన్నటువంటి పాముల్ని, నిచ్చెల్ని అన్నిటినీ చూసి ఈ సినిమా ఇవాళ మన ముందుకు రాబోతూ ఉంది. ఇక శివగారు నా క్యారెక్టర్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ప్రసన్న ఆంజనేయులు గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి క్యారెక్టర్ చెప్పినప్పుడు క్యాజువల్గా అడిగాను, ఏంటి సార్ క్యారెక్టర్ అని. బ్రహ్మాండంగా ఉంటుంది సార్, అక్కడ పందిరి మంచం వేస్తున్నాం, పందిరి మంచం పైన ఒక అమ్మాయి ఉంటుంది అని చెప్పారు. సరే వెళ్ళి పందిరి మంచం ఎక్కడ ఉంటే అక్కడ ఉందని మీరు ఊహించుకోండి సార్ అన్నారు. ఊహించుకున్నాం, వెనకమాల దెబ్బ పడింది, అంతే పొడిచి చెప్పారు. ఇక తర్వాత కథ అంతా మీకు తెలిసిందాక ట్రైలర్ చూశారు కదా. బట్ ఎనీవే ఒక మంచి ఎక్స్పీరియన్సు, మంచి సినిమా, ఒక డిఫరెంట్ జోనర్లో ఉంది. అందరినీ కూడా ఇది అలరిస్తుందని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. పరమపద సోపానం ఈ సినిమా ప్రసన్న 2 రోజులు 3 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా ఓ ప్రాజెక్టు తీసుకున్నాము, రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పని. యాక్చువల్గా ప్రసన్న ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని చెప్పి నా దగ్గరకు వస్తే, మాకు రిలేషన్ కూడా ఉంది. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నా దగ్గర ఒక సినిమాకి వర్క్ చేశాడు. నేను వాడిని గమనించిన తర్వాత వాడు డైరెక్టర్గా కంటే ప్రొడక్షన్ సైడు వెళ్తే షైన్ అవుతాడని అనిపించింది నాకు. వాడికి ఉన్న స్కిల్స్ కానీ టాలెంట్ కానీ, కొంచెం లౌక్యం ఉన్న మనిషి, ఎక్కడైనా నెగ్గుకు రాగలుగుతాడు ఎక్కడ పడేసినా అని చెప్పి అనిపించింది. అందుకని నేనే ప్రొడక్షన్ మేనేజర్గా వెళ్ళమని సజెస్ట్ చేశాను. అప్పటి నుంచి డైరెక్షన్ అనేది వదిలేసి ఈ లైన్లోకి వచ్చాడు. తను బాగానే వర్క్ చేస్తున్నాడు, చాలా సినిమాలు వర్క్ చేశాడు, చాలా సర్కిళ్ళు పెంచుకున్నాడు. సో ఇక్కడ దాకా ఒక ప్రోడక్ట్ని డీల్ చేసి దాన్ని ప్రొడక్షన్ను రిలీజ్ చేసే రేంజ్కి రావడం సంతోషించదగిన విషయం. ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మనకి చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. సో ఈ సినిమా ద్వారా కెరీర్ స్టార్ట్ చేస్తున్నటువంటి నాగశివ గారికి, డైరెక్టర్ నాగశివ గారికి, అలాగే హీరో అర్జున్ గారికి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ, హీరోయిన్ను మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ
మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలరు ఇంట్రెస్టింగ్గా ఉంది, థ్రిల్లర్ జోనరు. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. Thank you, sir. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. పరమపద సోపానం గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ మ్యాన్, ఒక ఫోర్స్. అది ఆ ఫోర్స్ ఎవరంటే నాగశివ. ఎంతో స్వెట్ అండ్ బ్లడ్ ఫ్లో చేసి ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. చాలా హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అలాగే నాగశివ తోటి నాకు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ 15 years ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఎక్కువ సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్ళమి, స్క్రిప్ట్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళమి. నాగశివ దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఆ స్క్రిప్ట్స్ అన్ని గురించి మాట్లాడుకుంటూ మ్యూజిక్ కూడా చేస్తూ ఉండేవాళ్ళమి. అలాగే ఈ పరమపద సోపానం చేసి ఈ ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడానికి తనకి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎందుకంటే తనే వాళ్ళ ఫాదరే ప్రొడ్యూస్ చేసి, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. ఎంతో కష్టపడి ఈ పరమపద సోపానాన్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. అండ్ అర్జున్ అంబాటి ఎక్సలెంట్ ఆఫ్ యాక్టింగ్, అండ్ జెనిఫర్ ఎక్సలెంట్ ఆఫ్ యాక్టింగ్. అండ్ ఈ మూవీకి కావాల్సినటువంటి ఎమోషన్ దే హ్యావ్ గివెన్. సో పరమపద సోపానం ఈజ్ అన్ ఎమోషన్ దట్ ప్లేస్ లైక్ ఏ స్నేక్ అండ్ ల్యాడర్. అండ్ అలాగే రైటర్ రాంబాబు ఘోషాల గారు ఫ్యాంటాస్టిక్ రైటింగ్, అండ్ 4 songs కూడా చాలా బాగా రాశారు. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ జానర్. అండ్ ఆల్సో డిఓపి ఈశ్వర్ గారు ఫ్యాంటాస్టిక్ వర్క్. అండ్ ఖచ్చితంగా మీరందరూ April 24th వచ్చి థియేటర్స్లో చూస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. Thank you, media, for gracing the event. Thank you, all the eminent people who were on the stage. ఈ సినిమా వచ్చేటప్పటికి ఇట్స్ ఇప్పుడు థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తుంది. ఆ పరంగా చూసుకుంటే థ్రిల్లర్ ఇది ఒక అవుట్ స్టాండింగ్ థ్రిల్లర్ అవుతుంది ఇది. ఎస్పెషల్లీ మన హీరో అర్జున్ ఆయన ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యూ కెన్ సీ ఏ న్యూ హీరో ఇన్ ద టాలీవుడ్ విత్ దిస్ మూవీ. అలాగే హీరోయిన్ జెన్నిఫర్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్, హీ గేవ్ వండర్ఫుల్ సాంగ్స్. గోవాలో షూట్ చేసాం, చాలా అద్భుతమైన సాంగ్స్. అలాగే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ప్రసన్న గారు, ఆయన లాజిస్టిక్స్ విషయంలో కానీ దేంట్లో కానీ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ డైరెక్టర్గా వచ్చేటప్పటికి యాజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ ఈజ్ ఆయన ఫస్ట్ నుంచి ఇంకా వేరే యావిగేషన్ పెట్టుకోకుండా దీన్ని ఎలాగైనా కొంచెం లేట్ అయినా రిలీజ్ చేయాలి ఇది అని చెప్పి చాలా కష్టంతో చేశాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది కూలెస్ట్ డైరెక్టర్స్ ఈ మధ్యకాలంలో నేను వర్క్ చేసిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. డెఫినెట్లీ మీరందరూ చూసి దానికి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారనుకుంటున్నాను. బికాజ్ వీ ఫెల్ట్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. అండ్ ప్లీజ్ ప్రమోట్ అస్ మూవీ అండ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ April 24th. థ్యాంక్ యూ. Thank you so. మాది వ్యవసాయ కుటుంబం. నేను శివగారు ఫాదర్నే. తర్వాత శివగారు ఇక్కడ హైదరాబాద్ వచ్చి చదువుకుని ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇంక మొత్తమే మ్యారేజ్ అవ్వడం అన్నీ ఇక్కడే సెటిల్ అయిపోయారు. యాక్టర్స్ అందరూ, హీరో గారు, యాక్టర్స్ అందరికీ నమస్కారం. బాగా ముందుకు వెళ్ళాలని, బాగా ముందుకు ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. Thank you, sir. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన హరిశంకర్ గారికి, మా హీరో గారికి, హీరోయిన్ గారికి, సముద్రాన్ గారికి, కోటేశ్వరరావు గారికి, మా ఆల్ టెక్నీషియన్స్, మీ డైరెక్టర్ అందరికీ పేరు పేరున నమస్కారం సార్. నేనేం మాట్లాడలేనండి, 24 తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ. సినిమా ప్రొడక్షన్ ఎలా ఉండాలి ఏంటనే స్టార్టింగ్ నుంచి A to Z చేయటం ఒకటి నాకు తెలుసు సార్. సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది, దాని వెనక కష్టం ఎలా ఉంటుంది అనేది నాగశివ గారిని చూసి అన్ని ముందు ఆయన ఉన్నాడు, వెనక నేను షాడోలో ఉన్నాను సార్. అన్నీ వాస్తవంగా పువ్వు పుట్టింది పోజు కోసం అయితే నాకు తెలిసి డైరెక్టర్ గారు సినిమా కోసమే పుట్టాడు అనిపించింది. అంత కష్టపడ్డాడు సార్. పాపం ఎవరికి తెలియదు, ఇదైతే సత్యం. ఉంటాను సార్. థ్యాంక్ యూ. పరమపద సోపానం ఈ మూవీకి అన్ని పాటలు రాయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, ఐటెం సాంగ్ ఉంది, కొంచెం కమర్షియల్ ఫార్మేట్ లాగానే చాలా బాగా మ్యూజిక్ కుదిరింది ఈ మూవీకి. మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ గారు, ఆయన
ఎంతో మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా 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 మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చూసాము. పెద్ద కమర్షియల్ మూవీ ఫార్మేట్లో ఉంది, చాలా బిగ్ స్కేల్లో రాబోతుంది. అలాగే మా డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారంటే, అంత కష్టపడ్డ డైరెక్టర్ నేను చూడలేదు. ఎందుకంటే డైరెక్షన్ చేయటం వేరు, మళ్ళీ ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురావటం వేరు. అన్నింట్లోనూ ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మూవీని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మన పూరి జగన్నాథ్ గారి దగ్గర చేసిన వాళ్ళందరిలో పూరి జగన్నాథ్ సార్లాగా అవుతారో అవరో తెలియదు, కానీ మా శివగారు మాత్రం ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు. సినిమా అంత బాగా చేశారు, మనం చూడబోతున్నాం. అలాగే మా అర్జున్ గారు, ఇదివరకే మేము కనమణి గారి డైరెక్షన్లో సినిమా చేసాం. అప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే చాలా చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు అసలు ఈ రోజుల్లో ఇంత బిగ్ ప్రాజెక్ట్లో ఒక కమర్షియల్ హీరో ఫైట్స్, డ్యాన్స్లు, ఎమోషను, ఒక రొమాంటిక్ సాంగ్స్ ఇవన్నీ చేశారు ఆయన. అలాగే మా జెన్నిఫర్ గారు కూడా, ముఖ్యంగా మా ప్రసన్నాంజనేయులు గారు చాలా మంచి మనిషి, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమాకి గెస్టులుగా ఇచ్చేసిన మా వీరశంకర్ గారు, అలాగే మా భీమనేని శ్రీనివాసరావు గారు, మా సముద్ర గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమాని మీరు చాలా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. That's all the Telugu I know today. Thank you, media people, for being here. So happy to see you again. This is the movie I'm most excited for because it's the most different role I've played from all the other movies that I've done here and just generally all the other work I've done. So I'm very, very excited for everybody to watch me do something different. And I had so much fun shooting action sequences and just playing a strong female character. So I'm super excited for everybody to watch it. And plus it was such a good experience to work with the director who has written such a nice female character, which is, I'm lucky that I got to be part of this film. And really happy to work with Arjun as well. He is such a lovely co-actor, and everybody else that I had scenes with, and just on the set I've had so much fun. And I know it's delayed a little, but patience bears sweet fruits. So it should be a good film, and I hope everybody enjoys it. And thank you so much. నిర్మించిన పరమపద సోపానం ప్రీ రిలీజ్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, మా అన్నయ్య భీమనేని శ్రీనివాస్ గారికి, మరో అన్నయ్య వీరశంకర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. పరమపద సోపానం అచ్చ తెలుగు టైటిల్. ఈ సినిమా ఈ నెల 24వ తారీఖు రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో నాకు మా ప్రసన్న సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంతా ఒక టీమ్గా వర్క్ చేసాం. తను ఈ చిత్రంలో ఒక భాగంగా, అలాగే డైరెక్టర్ గారు నాగశివ గారు ప్రొడ్యూసర్గా, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ పరమపద సోపానం చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక అర్జున్ అంబటి గారు, మేము చాలాగా కలిసేవాళ్ళం. బ్యూటిఫుల్ లుక్ పోతాను, బ్రహ్మాండమైన బాడీ, మంచి హైటు, మంచి వర్చెస్. డెఫినెట్గా ఫ్యూచర్లో తను పెద్ద హీరో అవుతాడు. ఇట్స్ మై బ్లెస్సింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే జెన్నిఫర్ గారికి కంగ్రాట్ చెప్పుకుంటూ, చాలా సో బ్యూటిఫుల్, డెఫినెట్గా మంచి హీరోయిన్ అవుతారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవజాన్ గారు బ్యూటిఫుల్ సాంగ్ చేశారు. అలాగే డిఓపి ఈశ్వర్ గారు, వీళ్ళందరూ కష్టపడి చాలా బాగా చేశారు. ఈ చిత్రం ఆడియో కూడా టీ సిరీస్ రిలీజ్ చేస్తుంది మంచి సంస్థ. సో డెఫినెట్గా ఇటువంటి మంచి టీం చేసిన ఈ ఎఫర్ట్ని అద్భుతంగా ప్రజలు ఆదరించి 24th ఈ చిత్రాన్ని గొప్ప ఘన విజయం సాధించేటట్టుగా తీర్చిదిద్దాలని. ఆ డేట్లో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ పిక్చర్స్ హిట్ అయినాయి. ఒక ఆడియో రౌండ్ కానీ, పోకిరి కానీ, ఇలాంటి మంచి మంచి సినిమాలు రిలీజ్ అయిన డేట్లు ఆ ప్రాంతం అంతా, ఆ టైం అంతా. సో అలాగే ఈ బ్యానర్కి ఈ సినిమా మా నాగా శివ గారికి పెద్ద హిట్ కావాలని మా అన్నయ్య పూరి గారి దగ్గర చేశారు. తను థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.
Thank you, sir. Thank you so much. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, అలాగే మీడియా మిత్రులకి నమస్కారం. ట్రైలర్ చూసే డిసైడ్ అవుతున్నారు ఆడియన్స్. ట్రైలర్లో ఉన్న ఒక డైరెక్టర్ యొక్క టాలెంట్ కానీ, యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ వాల్యూస్ కానీ, ఇవన్నీ బండిల్ ఆఫ్ టాలెంట్స్ ఇవన్నీ కలిస్తే ఒక ప్రోడక్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇందాక నేను చూసిన ట్రైలర్లో అవన్నీ ఉన్నాయి. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఉంది, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి, అలాగే బెస్ట్ డైరెక్టోరియల్ ఎఫర్ట్ ఉంది. సో ఆడియన్స్కి మనం ఎంత చాలా కష్టపడ్డాం, పరంపద సోపనంలోగా పాములు కరిసినాయి మమ్మల్ని, అయినా కూడా నిత్యం లెక్క ఎన్ని చెప్పినా ట్రైలర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఆ ట్రైలర్ ఈ రోజున నేను చూడగానే డెఫినెట్గా ఆడియన్స్కి అట్రాక్ట్ చేస్తుంది. అందున థ్రిల్లర్ అంటే ఎంతో అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని, ఎంతో ఇష్టపడతారు థ్రిల్లర్స్ని. సో డెఫినెట్గా శివ తను చేసిన ఎఫర్ట్కి తను చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు. పూరి గారి దగ్గర పనిచేయటం వల్ల ఆ పేషెన్సీ, ఆ స్థితప్రజ్ఞత వచ్చిందేమో. చాలా కూల్గా ఉంటూ తను అనుకున్న సినిమాని ప్రేమించిన విధానం, ఈ సినిమాని ఎంతవరకు తీసుకోవడానికి తను పడ్డ ఎఫర్ట్. మనం ఆటుపోట్లు అంటాం కానీ రాజు కష్టాలు రాజే, పేద కష్టాలు పేతే ఉంటాయి. పెద్ద హీరోతో చేసిన పెద్ద నిర్మాత కూడా రేపు రిలీజ్ అంటే ఈరోజు నిద్ర పట్టదు. మీ అందరికీ తెలియని విషయం అది. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో సినిమాని ప్రేమించి వస్తారు కాబట్టి ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, యాక్టర్స్ అయినా ఈ కష్టాలని వాళ్ళకి ఇష్టాలుగానే చేస్తారు తప్ప ఎవరు కష్టమని ఫీల్ అవ్వరు. కాకపోతే ఒక ప్రొడ్యూసర్ చేసిన సినిమా, ఈ సినిమా ఏదన్నా రిజల్ట్ తేడా అయితే వాళ్ళ లైఫ్లో మిజరబుల్ అవ్వకూడదు. అవన్నీ జాగ్రత్త చూసుకుని ప్రతి ప్రొడ్యూసరు ప్రొఫెషనల్గా వాళ్ళ ఈ సినిమా ఏదన్నా కొంచెం ఫెయిల్ అయినా కూడా మన జీవితాలు ఏం మారిపోవు అనుకున్నట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. చాలామంది నిర్మాతలు పాపం సినిమాలు చేసి తర్వాత అసలు ఫైనాన్షియల్గా బాగా వీక్ అయ్యి రోడ్ల మీద కనిపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వైజ్గా ముందు ప్రొడ్యూసర్లు ప్రొఫెషనల్గా ఉండాలి. సో సేవ చేసిన ఈ ఎఫర్ట్కి తన స్థాయిని మించి ఈ సినిమాని ఒక హోమ్ ప్రొడక్షన్గా తీసుకునే విధానం తన సినిమాని ప్రేమించడం వల్లే. సో డెఫినెట్గా తను చేసిన ఎఫర్ట్ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. అలాగే అంబటి అర్జున్ చాలా తన టాలెంట్ షోకేజ్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్స్ వదిలిపెట్టలేదు. అటు వెబ్ సిరీస్ని, టీవీ రంగాన్ని, అలాగే బిగ్ బాస్ అనే ఇప్పుడు పెద్ది అనే సినిమాలో మంచి నెగిటివ్ రోల్ చేయటం డెఫినెట్గా అతని టాలెంట్ని చూసి వచ్చిన అవకాశాలే. సో అర్జున్కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, అలాగే జెనిఫర్కి కూడా మంచి అవకాశాలు రావాలని, అలాగే ఈశ్వర్ చాలా మంచి సినిమాటోగ్రాఫరు, చాలా సినిమాలు నేను చూశాను. ఫోటోగ్రఫీ వాల్యూస్, ఎస్థెటిక్ సెన్స్ ఉన్నవాడు. సో ఈశ్వర్ కూడా ఇంకా మంచి సినిమాటోగ్రాఫర్గా పేరు పొందాలని, అలాగే దేవ్ గారు ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల తను ఒక పెద్ద సినిమాలు చేసినా కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ శివతో చేయడం అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం వల్ల అనుకుంటున్నాను టీ సిరీస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఈ రోజున ఆడియో తీసుకుందంటే టీ సిరీస్ మామూలు సినిమాలు తీసుకోదు. సో అక్కడ దేవ్ గారి వల్ల శివకి డెఫినెట్గా మంచి ఒక టీ సిరీస్ లాంటి సంస్థ ఆడియో రిలీజ్ చేయగలిగింది. సో అందరికీ, సో ఎంటైర్ టీం ఎవరైతే కష్టపడ్డారో, అలాగే ప్రసన్న అంటే నాకు సూపర్ గుడ్ ప్రసన్న అని వస్తుంది. సో ప్రసన్న ద్వారానే శివ పరిచయం నాకు. సో ప్రసన్న కూడా ఫస్ట్ టైం వాళ్ళ హోమ్ ప్రొడక్షన్లో భాగంగా ఉన్న ప్రసన్న కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యి మరిన్ని మంచి చిత్రాలకి నిర్మాతగా అతను ప్రమోట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శివ ఇందాక నేను వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాడు, సార్ మీరు మన లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మిడ్ డే మీల్ అని స్టార్ట్ చేశారంట. చాలా మందికి ఎందరెందరూ వస్తారు అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వాలని, ఒక్కోసారి ఫుడ్ కూడా బాధపడుతూ ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఫుడ్ లేదని ఎవరిని ఒక చేయి అడగలేరు. అలాంటి వాళ్ళకి మూడు మెస్సల్లో మీరు మాట్లాడి మిడ్ డే మీల్ దిగ్విజయంగా సాధించారంట. నా వంతుగా ఒక చిన్న చెక్కు ఇస్తాను, మీరు తీసుకోవాలి అసోసియేషన్కి అని అడిగాడు. సో లక్కీగా మా వైస్ ప్రెసిడెంట్ సముద్రం కూడా ఎక్కడ ఉంటాడు. సో శివని ఇప్పుడు మాట్లాడాల్సిన కోరుతున్నాను. సో ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్. 24th రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు డెఫినెట్గా థియేటర్స్ వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని నమ్మకంతో ఆల్ ది బెస్ట్. చేసిన మీడియా వారందరికీ, అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలకి మరియు నా సినిమా క్రూ అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు చాలా మూవీ ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను నా మూవీస్ అన్నిటికీ. కానీ ఈ ప్రెస్ మీట్ కొంచెం స్పెషల్, నాకు గుర్తుండిపోయే ప్రెస్ మీట్. ఎందుకంటే
ముగ్గురు దిగ్గజాలు, ముగ్గురు లిజెండరీ డైరెక్టర్స్, సముద్ర గారు, అలాగే వీరశంకర్ గారు, ఇంకా భీమనేని శ్రీనివాస్ గారు. వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పుడు నేను ఇంకా బచ్చేగాడిని. అంటే టికెట్ల కోసం లైన్లో నించొని కొట్టుకొని మరీ వెళ్ళి టికెట్లు తీసుకొని ఆ సినిమాలు ఫస్ట్ డేలు చూసి మా హీరో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ మిగతా సినిమాలు కానీ రాజశేఖర్ గారి మూవీస్ కానీ ఇలా ఎంజాయ్ చేసిన రోజులు. అప్పుల్లో థియేటర్ వైభవం ఎలా ఉండేదంటే అన్ని 100 రోజులు ఆడే సినిమాలు లేదా 365 రోజులు ఆడే సినిమాలు ఇవన్నీ నేను చూశాను. సో అప్పుడు ఆ సినిమా ఫీల్ నేను దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడు నేను అసలు ఫీల్ అవ్వలేదు. అలాంటి టైంలో నేను సినిమా టికెట్ కోసం కొట్టుకొని లైన్లో నించొని టికెట్ తీసుకున్న నేను ఇప్పుడు ఇలాంటి ముగ్గురు దిగ్గజాలతో స్టేజ్ షేర్ చేసుకున్నానంటే నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా. అండ్ సముద్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒక మూవీ ప్రాజెక్ట్ అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. అండ్ నా ఫస్ట్ మూవీ అర్ధనారి అప్పుడు కూడా మంచి కాంప్లిమెంట్స్ సార్ నుంచి విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. రాజశేఖర్ గారు యాంగ్రీ యంగ్మ్యాన్లో కూడా ఒక సాఫ్ట్ ఫేస్ని చూపించి ఉంటుంది అని చెప్పి తెలియజేసిన సినిమా మనకి సింహరాశి. సో అంత మంచి మూవీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే భీమనేని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఒక మంచి సెంటిమెంట్ సినిమా, త్రూ అవుట్ యాక్షన్ లేకుండా ఒక సెంటిమెంట్ సినిమా వచ్చిందంటే సుస్వాగతం. ఇది అందరికీ తెలుసు. అంత సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస్ గారు. అండ్ అలాగే వీరశంకర్ గారు, ఈయన బయట మాట్లాడడం కూడా చాలా హ్యూమరస్గా మాట్లాడుతున్నారు సార్. నాకు ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం కలవడము. గుడుంబ శంకర్ అందులో చూసినప్పుడు చూడొచ్చు బ్రహ్మానందం గారి సీక్వెన్స్లు కానీ ఎంత హ్యూమరస్గా ఉంటాయో సార్ బయట మాట్లాడడం కూడా అంతే హ్యూమరస్గా ఉంటుంది. అందుకనే అలాంటి సినిమా తీయగలిగారు నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇలాంటి ముగ్గురు దిగ్గజాల నుంచి మంచి కాంప్లిమెంట్స్ రావడం అనేది నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. అండ్ అలాగే ఈ సినిమా కొంచెం లేట్ అయినా సరే రిలీజ్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్ ముగ్గురు, ప్రసన్న అండ్ మా డైరెక్టర్ శివ. అండ్ వీళ్ళిద్దరిని వెనకాల నుంచి నడిపించింది వీరశంకర్ గారు. నిజంగా ద హోల్ క్రూ ఈజ్ రియల్లీ డెప్టెడ్ టు యూ సార్. ఒక సినిమా ఈ రోజుల్లో తీయడం ఒక ఎత్తు అయితే అది తీసాక రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద పని. ఎందుకంటే ల్యాబ్లో చాలా సినిమాలు ఆగిపోయినాయి. సో ఇలాంటి సినిమా రిలీజ్ చేసి ఒక మంచి సినిమాని ప్రోత్సహించి రిలీజ్కి కారణం అయింది నిజంగా వీరశంకర్ గారే. అది ఎన్ని కష్టాలు పడ్డాడో శివ ఈ మూవీ అప్పటి నుంచి ఒక 3 years నుంచి నేను చూస్తున్నాను దగ్గర నుంచి. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో కెరియర్ అప్పుడు నేను ఫేస్ చేశాను. తన డెబ్యూ ప్రాజెక్ట్ కూడా కిల్ అయిపోకూడదు, రిలీజ్ అవ్వాలి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన నుంచి అదొకటి నేర్చుకోవాలి. ఒక పనిని ఏదన్నా డెడికేటెడ్గా చేయగలిగితే సాధించగలం అనేది నేను డైరెక్టర్ శివ నుంచి చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రో. అండ్ కమింగ్ టు అదర్ పిల్లర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్గా నిలబడ్డారండి. మన డేవిడ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రో ఎంత చిల్లు ఉంటాడంటే లొకేషన్లో టీ సిరీస్కి వెళ్ళడానికి కారణం ఆయన, అదొక పిల్లర్గా నిలబడ్డారు. అండ్ అలాగే కమింగ్ టు సినిమాటోగ్రఫీ ఈశ్వర్ బ్రో, మేము కలిసి 3 సినిమాలు వర్క్ చేసాము. అంటే కొంచెం డైరెక్టర్ కన్నా కెమెరామ్యాన్తో నాకు సింక్ ఎక్కువ ఉంటుంది. ఈశ్వర్ బ్రో ఉన్నప్పుడు చూసుకొని సైజ్ చేసుకుంటాం, ఓకేనా అని చెప్పి. డైరెక్టర్ తెలిస్తే ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి. సో అంత సింక్లో వర్క్ చేసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, సచ్ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. అండ్ కమింగ్ టు లిరిసిస్ట్, ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. ఇలాంటి ఒక మనిషితో వర్క్ చేయడం, లిరిక్స్ ఆయన నుంచి రావడం మా సినిమాకి నిజంగా అది కూడా ఒక మంచి ప్లస్సింగ్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అలాగే ఒక మంచి ప్రయత్నం అయితే చేసాం. ఇరగదీసాము హిట్ సినిమా చూడండి అని నేను చెప్పను. మంచి ప్రయత్నం అయితే చేసాము. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఇష్టపడే జనాలందరికీ ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ పరమపద సోపానం on April 24th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇక్కడ మీడియా మిత్రులకి, నెక్స్ట్ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన సీనియర్ డైరెక్టర్స్కి, ఇక్కడ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇందాక అర్జున్ గారు అన్నట్టుగా ఇరగదీసాము, అది చేసాము అయితే నేను చెప్పట్లేదు. మా వంతు ప్రయత్నం నిజంగా మేము చేసాము. ఈ ప్రాజెక్ట్ని కిల్ చేయడానికి ఎంతమంది ప్రయత్నించినా సరే చివరి వరకు పోరాడుతూ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి
24న రిలీజ్ చేయడానికి అయితే అంతా ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్గా జరిగినాయి. నా వెనకాతల ఎంతోమంది ఉంటే నేను ఒక్కడి వల్ల కాదు ఇంతవరకు వచ్చారంటే కారణం నాకు అన్నలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. అనిల్ భాను గారు, నెక్స్ట్ ప్రదీప్ పుడి గారు, నెక్స్ట్ నా మిత్రుడైన మహేష్ డైరెక్టర్ గారు, అందరూ కూడా నా వెనకతలు ఉండి ఒక తమ్ముళ్ళలాగా నన్ను ఆదరించి అన్నీ సెట్ చేసి పెట్టే టైంకి అన్నీ ఏం కావాలో అన్నీ చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరూ సహకారంతో నేను ఇంతవరకు రాగలిగాను. ఇన్ని చేసుకున్నా కానీ మేము ఏదో ఒక ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ సినిమా ఆఫ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా మేమందరం కలిపి మన వీరశంకర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ నా పొజిషన్ ఇది ఇలా జరుగుతుంది ఇక్కడ అంటే ఆయన కూడా పాపం నా వెనకాలండి చాలా నడిపించారు. అంటే మా బ్లడ్ అనుకోండి, బ్లడ్ పెట్టి కాదు ఇంకా బోన్స్ అయిపోయే వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను సినిమా రిలీజ్ చేయడానికి. ఎంతమంది ఆపడానికి వచ్చినా సరే ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇన్ని ఫేస్ చేస్తున్నా కూడా చాలామంది సపోర్ట్ ఉన్నారు నాకు. మెయిన్ ముఖ్యంగా నా పిల్లలు నాకు అసలు బాగా బ్యాక్ నుంచి సపోర్ట్ చేసి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు అడుగుతూనే ఉండేవారు, అవుతుంది అని. కానీ ఫైనల్ ప్రాబ్లం అయితే ఆయన దగ్గర నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది. అప్పుడు మెయిన్ మా నాన్నగారు అయితే రంగంలోకి దిగారు లాస్ట్కి. ఎందుకంటే లాస్ట్ ఆప్షన్గా ఎంచుకున్నాను. ఆయనకి ఏంటంటే వ్యవసాయం చేయడం తప్ప ఇక్కడ ఇవన్నీ తెలియవు ఆయనకి. సో లాస్ట్ ఆప్షన్గా ఆయన ఎంచుకున్నాను. ఫైనల్గా ఆయన వచ్చి బాగా ఇది చేశారు. నా బ్యాక్ నుంచి ప్రసన్న తెల్లప్రోలు ప్రసన్న ఆంజనేయులు గారు కూడా బాగా కోఆపరేట్ చేసి వెనకాతల నుంచి కొంచెం అంటే ఇందాక ఆయన అన్నాడు షాడో అని, నిజంగా ఆ షాడోలాగే పనిచేశాడు నా వెనకాతల. నేను ఎంత బిజీలో ఉన్నా బ్యాక్ నుంచి అంతా కూడా కొంచెం బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ని అయితే నాకు ఇచ్చాడు. ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేము కూడా. సో ప్రతి దానికి అటెండ్ అయ్యి కొంచెం అన్నీ కూడా బాగా చేసి పెట్టాడు నాకు మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు గోసాల గారు ఎప్పుడు పిలిచినా ఆహ్వానించినా ప్రతిదానికి వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డిఓపి ఈశ్వర్ గారు అంటే మాకు యాక్చువల్గా తక్కువ డేస్ ఉంది, షార్ట్ డేస్లో అంటే షార్ట్ ఫీల్డ్లో షూటింగ్ కంప్లీట్ చేయాలి. సో దానికి చాలా కోఆపరేట్ చేసిన మా డిఓపి ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరో గారు అయితే సింగిల్ టేక్ అంత షార్ట్ ఫీల్డ్లో చేయడానికి రీజన్ ఆయన కూడా. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు అన్నా ఎవరైనా నాకు చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉండేవాడిని. సో ఇప్పుడు ఆయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టు నాకు చాలా బాగా షార్ట్ ఫీల్డ్లో బాగా కోఆపరేట్ చేసి మంచి అవుట్పుట్ని అయితే తీసుకోవడం జరిగింది. మా జెనిఫర్ తనకి లాంగ్వేజ్ రాకపోయినా ఇంగ్లీష్లో బాగా ట్రై చేసి ప్రయత్నించి లాస్ట్ వరకు కూడా వదిలిపెట్టేది కాదు, షార్ట్ బాగా వచ్చే వరకు చాలా హార్డ్ వర్క్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా నా వెనకతల నుంచి ఉండి ఎప్పుడు ఫోన్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఆయన. శివగారు మన సినిమా ఎప్పుడు వస్తుంది, ఏమన్నా సపోర్ట్ కావాలా, ఏమైనా హెల్ప్ చేయాలా, ఏమన్నా ఉంటే చెప్పండి, మంచి సినిమాని ఎందుకంటే అలా కిల్ చేస్తారు అని కోటేశ్వరరావు గారితో పాటు పిల్లప్రసాద్ గారు చాలాసార్లు నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ హెల్ప్ అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ సార్ ఇక్కడ అవన్నీ దాటుకొని అంటే మన పరంపర సోపానంలో ఈ పావులు నిచ్చెనలే కాకుండా చాలా జంతువులన్నీ దూరిని లోపలికి. సో ఆ జంతువులన్నీ బయట వేయడానికి చాలా టైం పట్టింది మాకు. సో మొత్తం మీద జంతువులన్నీ ఫిల్టర్ చేసి ఆ పావులు నిచ్చెల్ని ఎక్కి ఫైనల్ స్టేజ్లో 24న మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడ ఇచ్చేసిన సంతరా గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మా సీనియర్ డైరెక్టర్స్ అలాంటి సినిమాలన్నీ చూసే మేము పెరిగి మా కళలన్నీ కానీ ఇలా తీయాలి అలా తీయాలని మాకు ఇన్స్పిరేషన్. అండ్ వీరశంకర్ గారు అండ్ సముద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. భీమలేని గారు వచ్చారు పాపం, అంటే ఆయనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. సో అంటే నాకు ఒక్కడిదనే కాదు ఈ కష్టం అంతా, కానీ చాలామంది అంటే ఇప్పుడు ఎంతమంది కిల్ చేయడానికి ప్రయత్నిస్తారో బ్యాక్ నుంచి అంతమంది కాపాడుకుంటూ వచ్చారు. ఫైనల్గా నన్ను కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా టీమే గెలిచింది. సో 24న మీ ముందుకు వస్తున్నాం. అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను సినిమాలో. సో
ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. హిట్ అయిపోద్ది అది ఇది నేను గొప్పలైతే నేను చెప్పుకోను. సో మీరు చూసి సినిమాని చూసి నన్ను బ్లెస్ చేసి ఒక మంచి దాని గురించి చెడుగా అన్నా పర్లేదు మంచిగా అన్నా పర్లేదు మీకు ఏది నచ్చితే అది రాయండి అంతే. అదొకటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం ఇచ్చిన అందరికీ కూడా. నెక్స్ట్ అంటే నేను ఎలా భావిస్తానంటే ఇదంతా కూడా ఏదో ఒక ప్రసాద్ ల్యాబ్ ఒక థియేటర్ ఇలా భావించట్లేదు. మనందరూ కలిపి ఒక ఫ్యామిలీ, మీడియా కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఇది ఒక ఫ్యామిలీ. సో మన ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్లో అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మనందరికీ కూడా ఈ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు, మనకు ఒక ఆడపడుచు కూడా కావాలి. సో మన ఇంటి ఆడపడుచు కూడా వచ్చి ఒక కళ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా April 24th మేము ఎందుకు వస్తున్నాం.